ఒకప్పుడు ఒక సద్గుణవంతుడైన పెద్ద మనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు. తాను చేరవలసిన గుడికి రోడ్డు మార్గం లేనందున అనేక మైళ్ళు కాలినడకనే నడిచి వెళ్లవలసి వచ్చింది. అది తీవ్రమైన వేసవి. చాలా దూరం ప్రయాణించిన తరువాత వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది. కుటుంబమంతా దాహంతో అలమటిస్తున్నారు. ఎక్కడా నీరు కనిపించలేదు. భార్యా పిల్లలు దాహంతో తల్లడిల్లుతున్నారు. చివరకు ఈ పరిస్థితి నుండి గట్టెక్కించమని దైవాన్ని ప్రార్థించాడు. ఇంతలో కొంత దూరంలో ధ్యానంలో కూర్చుని ఉన్న ఒక ఋషి కనిపించాడు. ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్ళి, స్వామి, మీ వద్ద మంచినీళ్లు ఉంటే ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి, ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశగా ఒక చిన్న నది ప్రవహిస్తున్నది, నీవు అక్కడకు వెళ్ళి దాహం తీర్చుకోవచ్చు అని చెప్పి తిరిగి ధ్యాన నిమగ్నుడైనాడు. ఆ వ్యక్తి చాలా సంతోషించి తన భార్యా పిల్లలను అక్కడే ఒక చెట్టు కింద ఉంచి నీటి కోసం నది వైపు వెళ్ళాడు. తను నీటితో తిరిగి వస్తుండగా దారిలో విపరీతమైన దాహంతో ఉన్న కొందరు వ్యక్తులు కనిపించారు. అతను చాలా దయగలవాడైనందున వారికి తన నీటిని ఇచ్చి తిరిగి నీటి కోసం నదికి వెళ్ళాడు. నది నుండి నీటితో తిరిగి వస్తున్న అతనికి దాహంతో ఉక్కిరిబిక్కిరవుతున్న కొంతమంది వ్యక్తులను చూసి తన వద్ద ఉన్న నీటిని మొత్తం వారికి ఇచ్చాడు. చివరగా నది నుండి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి వారందరూ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు. వారి ముఖాలపై నీళ్లు చల్లి మేల్కొల్పడానికి ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నీటి క్యాన్ను అక్కడే వదిలి ఏడుస్తూ ఋషి వద్దకు పరిగెత్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, మహర్షి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండడానికి నేనేం పాపం చేశాను? నేను ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి మంచి పని చేశాను కదా, దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోండి స్వామి అని వేడుకున్నాడు. దానికి ఋషి, నాయనా, బాటసార్ల కోసం నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నేను ప్రతిఫలాపేక్ష లేకుండా మానవతా ధర్మాన్ని పాటించానని అనుకున్నాను అన్నాడు. అప్పుడు ఆ ఋషి, ముందు నీ బాధ్యతలను నెరవేర్చకుండా స్వధర్మాన్ని పాటించకుండా చేసే నీతి ధర్మాల వల్ల ఉపయోగం ఏమిటి? నీ సొంత పిల్లలను కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల లాభమేమిటి? మీరు మీ మానవతా ధర్మాన్ని నేను చూచిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా అన్నాడు. స్వామి, అదేమిటో నేను గ్రహించలేకుండా ఉన్నాను, దయచేసి మీరు చెప్పండి అన్నాడు ఆ వ్యక్తి. దానికి ఆ ఋషి, నీకు నా వద్ద ఉన్న నీళ్లు ఇవ్వడానికి బదులుగా నదికి వెళ్లే మార్గాన్ని చూపించాను కదా. నీవు కూడా నిన్ను నీళ్లు అడిగిన వారందరికీ ఆ మార్గం చూపించి ఉంటే నీ కుటుంబంతో సహా అందరి దాహం తీరి ఉండేది కదా. ఇతరుల కోసం తమ స్వీయ ధర్మాన్ని వాయిదా వేయని అవసరం లేదు కదా అని దీవెనలించి ఆ ఋషి అదృశ్యమయ్యాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న ఆ వ్యక్తికి దూరంగా తనను పిలుస్తున్న తన భార్యాబిడ్డల పిలుపు విని ఆనందంతో అటువైపుగా కదిలాడు.